హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. ఇవాళ మనం ఒక ఫన్నీ స్టోరీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. అందరూ నవ్వడానికి రెడీయా? ఇవాళ మనం ఒక కొత్త ఊరికి వెళ్తున్నాం. అది తెలంగాణలోని చిలిపిచింతలపల్లి. అక్కడ నలుగురు తిక్క పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎవ్రీడే ఒక క్రేజీ పిచ్చి ఆలోచన వస్తుంది. ఆ పిచ్చి ఆలోచనతోటి ఆ ఊరు వాళ్ళందరినీ గోలగోల చేస్తారు. ఆ ఊరి పెద్దవాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా వింత వింత సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని సిల్లీ థాట్స్, క్రేజీ ఫీలింగ్స్, లాజిక్ అనేవి ఉండనే ఉండదు. ఈ రోజు మన చింటూ ఏం గజిబిజి చేశాడో ఊర్లో చూసేద్దాం. తెల్లవారుజామునే ఇంకా సూర్యుడు కూడా బయటికి రాలేదు. పొట్ట పట్టుకుని అయ్యో అమ్మమ్మోయ్ అమ్మోయ్ అంటూ చింటూ రాకెట్లా ఇంట్లోంచి బయటికి దూసుకొచ్చాడు. అప్పుడే ముగ్గేస్తున్న అమ్మ, ఏంట్రా కోడేమన్నా బంగారు గుడ్డు పెట్టిందా, అలా అరుస్తున్నావేంటి అంది. అమ్మా అమ్మా, నేను నిన్న పుచ్చకాయ గింజ మింగేశానమ్మా అన్నాడు చింటూ. అయ్యో, అయితే నీ పొట్టకు నీళ్లు పోయాల్సిందేనేమో రేపటి నుంచి అంది వాళ్ళ అమ్మ. అప్పుడే నాన్న, పంట బాగా వస్తే ఈసారి నీ పొట్టకే బోర్వెల్ వేపిస్తాను అన్నాడంట. ఇంతలో వాళ్ళ నాన్నమ్మ, మీ నాన్న కూడా చిన్నప్పుడు జామగింజ మింగి ఇంకా కొమ్మలు రావట్లేదని పోయి 3 రోజులు ఎండలో నిలబడ్డాడ్రా అంది. ఇంతలో పక్కింటి లక్ష్మి, అక్క, మీ పంటకొస్తే 2 పుచ్చకాయలు నాకు కూడా పక్కకు పెట్టండి అంది. అప్పుడే మన చింటూ గర్వంగా, అత్త రెండింటి, నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో, ఊరంతా కూడా నేను పంచి పెడతాను అన్నాడు. అప్పుడు నాన్న వెంటనే, వీడి పొట్ట చుట్టూ కంచేయండి, మేకలు మేస్తే పంటంతా పోతది అన్నాడు. చిన్ను అప్పుడే తన పొట్టనంతా దాచుకున్నాడు 2 చేతులతోటి. అప్పుడే పక్కనున్న మేక మే మే అని అరవడం మొదలుపెట్టింది. చింటూ దెబ్బకి ఇంట్లోకి పరిగెత్తాడు. అప్పుడే అమ్మ, మేకెళ్ళిపోయింది లేరా అని అంది. అప్పుడు మన చింటూ అమ్మయ్య అనుకున్నాడు. కానీ అంతలోనే మేక మళ్ళీ మే మే అని కూతేసింది. అప్పుడు చింటూ, అమ్మో అమ్మ, అది దాని ఫ్యామిలీ మొత్తంని పిలుస్తున్నట్టుందమ్మా అని భయపడ్డాడు. ఆ భయంతోటి చింటూ తలుపులు మూసేశాడు. ఇల్లంతా నవ్వులే, ఊరంతా నవ్వులే. కానీ మన చింటూ బ్రెయిన్ కి ఇప్పుడు ఇంకో పిచ్చి డౌట్ వచ్చేసింది. అదేంటంటే, ప్రపంచంలో జరిగే అసలు నిజాలేంటో నేను కనిపెట్టేస్తాను అన్నాడు. అంటూ హీరోలాగా బయలుదేరాడు. అసలు చింటూకి తెలియని విషయం ఏంటంటే, అసలు నవ్వుల తుఫాన్ అప్పుడే స్టార్ట్ అయింది అనేసి. మన చింటూ గుమ్మం దాటగానే వాడి తిక్క గ్యాంగ్ గోపి, బుజ్జి, లల్లి అందరూ అక్కడే ఉన్నారు. ఏంట్రా పొద్దున్నే ఊరంతా లేపావు అన్నారు. కానీ మన చింటూ సీరియస్ గా, రారా ఇవాళ మనం అసలు నిజాలు కనిపెట్టేద్దాం అన్నాడు. గోపి ఏమో, అయ్యో మళ్ళీ మొదలు పెట్టేసిండ్రా వీడు అన్నాడు. బుజ్జి మాత్రం, నేను కూడా సైంటిస్ట్నే, నేను కూడా మీతోటి వస్తాను అని. లల్లి మాత్రం, పోయినసారి మీతోటి వచ్చినప్పుడే తేనెటీగలతో తరిమించుకున్నాను. అప్పుడు మన చింటూ హీరోలా, ఈసారి అలా ఏం జరగదులే అన్నాడు. నలుగురు కలిసి నడుస్తూ ఉన్నారు. ఇంతలో చింటూ చందమామని చూశాడు. అదిగో చందమామ నన్ను ఫాలో అవుతూ ఉంది అన్నాడు. అప్పుడు గోపి వెంటనే, మరి చందమామకి ఇంకో పనేం లేదా అన్నాడు. అప్పుడు మన బుజ్జి మాత్రం, మనం ఒక టెస్ట్ పెడదాం అన్నాడు. అందరూ చెట్టు వెనకాల దాక్కోండి అన్నాడు. అందరూ చెట్టు వెనకాల దాక్కున్నాడు. చందమామ ఇంకా అక్కడే ఉంది. కాసేపు అయ్యాక చూస్తే చందమామ చెట్టు వెనక్కి కూడా వచ్చేసింది. మన బుజ్జి మాత్రం కాన్ఫిడెంట్ గా, దానికి జీపీఎస్ ఉంది అన్నాడు. అప్పుడు మన లల్లి భయపడుకుంటూ, జీపీఎస్ అంటే ఏంటి అంది. జీపీఎస్ అంటే గట్టిగా పట్టుకొని చూస్తుంది. అమ్మో అంటూ లల్లి భయంతో పరుగు మొదలుపెట్టింది. పక్కనే ఒక తాత వెళ్తున్నాడు. ఆ పరుగులు చూసి, ఏందిరా ఈ పరుగులు అంటూ ఆపాడు పిల్లల్ని. అప్పుడు వాళ్ళు, చింటూ ఏమన్నాడంటే, తాత తాత నన్ను ఆ చందమామ ఫాలో అవుతుంది అన్నాడు. తాత ఆశ్చర్యపోకుండా, అవునా, నిన్న అది నన్ను కూడా ఫాలో అయింది అన్నాడు. పిల్లలంతా ఆశ్చర్యపోయారు. అవునా తాత, ఎందుకు, ఏం చేసింది అంటే, ఏమీ లేదురా, నాతో చాయ్ తాగి వెళ్ళింది అన్నాడు తాత. చాయ్ తాగుతుందా చందమామ అని అందరూ షాక్ అయిపోయారు. అవును, కానీ షుగర్ తక్కువ ఉంటే తాగదు అన్నాడు తాత. అంతలో మన చింటూ ఆకాశం వైపు చూసి, తాత అయితే చందమామని మా ఇంటికి కూడా పిలవాలా అన్నాడు. అప్పుడు తాత, ముందు బిస్కెట్లు కొనుకెళ్ళు అన్నాడు. అంతే, చింటూ వెంటనే కిరాణా షాప్ కని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి ఆ షాప్ అతన్ని, చందమామ కోసం బిస్కెట్లు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ షాప్ అతను, మామూలు బిస్కెట్లు తినదు చందమామ, క్రీమ్ బిస్కెట్లు అయితేనే తింటుంది అని చెప్పేసి 2 క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాడు. సరే అని కొనుక్కున్నాడు చింటూ. వెంటనే షాప్ నుంచి బయటికి రాగానే ఒక మేక ఆ ప్యాకెట్ అందుకొని ఉరికింది. మన చింటూ ఏమో దాని వెనకాలన చందమామ బిస్కెట్లు అంటూ దాని వెనక పరుగులు తీశారు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అతని వెనకాలే పరుగులు పెట్టారు. అప్పుడు చింటూ ఏమో పరిగెత్తు, చందమామ బిస్కెట్లన్నీ దొంగలించేసిందిరా మేక అని. అప్పుడు బుజ్జి ఏమో, అది చందమామ అసిస్టెంట్ కావచ్చు అన్నాడు. వీరంతా పరుగులే పరుగులు. ముందేమో నోట్లో బిస్కెట్ ప్యాకెట్ మేకకి, వెనకాలేమో పిల్లలు. ఊరంతా నవ్వులే నవ్వులు. మేక ఎక్కడికి పరిగెత్తిందో తెలుసా? చింటూ గుమ్మం వైపుకి.
మేక బిస్కెట్ ప్యాకెట్ నోట్లో పెట్టుకొని నేరుగా చింటూ వాళ్ళ గుమ్మం ముందొచ్చి నిలబడింది. వీళ్ళు పరుగులు తీసి తీసి వచ్చి అక్కడ ఆగారు. అమ్మా! అంటూ "అరే చూసావారా? మేకకి మా ఇంటి అడ్రస్ కూడా తెలుసు" అన్నాడు చింటూ. బుజ్జి మాత్రం "అరే ఇంటి అడ్రస్ కాదురా, అది బిస్కెట్ అడ్రస్" అన్నాడు. ఇంతలో అమ్మ బయటకొచ్చింది. "ఏంట్రా మేకతోటి పరుగు పందెం పెట్టుకున్నారా?" అంది. "అమ్మా! కాదమ్మా, అది చందమామ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళింది" అంటూ చింటూ ఆయాసపడుతూ చెప్పాడు వాళ్ళ అమ్మకి. అమ్మ కాసేపు చింటూని, మేకని చూసింది. "అయ్యో! అయితే ఈ చందమామ చాయ్‌కి లేట్ అయితుందేమోరా" అని. "అమ్మా! నువ్వు గూడా నమ్ముతున్నావా?" అన్నాడు. అప్పుడు అమ్మ "మరి మేక ఊరికే ఇంత దూరం పరిగెట్టిందనుకున్నావా?" అన్నాడు. చింటూ ఆశ్చర్యంలో ఉండగానే వాళ్ళ నానమ్మ చాయ్ గ్లాస్‌లో నిండా వేడి వేడి టీ తీసుకొచ్చింది. "ఇదిగో టీ రెడీ గూడా అయిపోయింది. చందమామొస్తే వేడి వేడిగా ఉండాలి కదా!" అని. చింటూ ఈసారి ఆశ్చర్యంతో "నానమ్మ నిజంగా వస్తుందా?" అన్నాడు. "ఆ! రాకపోతే నేనే తాగేస్తాలే" అంది వాళ్ళ నానమ్మ. అంతలో బుజ్జి ఆకాశం వైపు చూపిచ్చాడు. చందమామ మాయమైపోయింది. అప్పుడు లల్లి భయంతో "అమ్మో! మన మీద కోపమేమన్నా వచ్చిందా?" అనంది. "ముందు బిస్కెట్లు దొరికాయో లేదో చూడు" అన్నాడు బుజ్జి. ఇంతలో చపక్ అని సౌండ్ వెనక నుంచి. వెనక తిరిగి చూస్తే మేకేమో ఆ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి సగం బిస్కెట్లు మింగేసింది. అప్పుడు చింటూ "అయ్యో! చందమామ ఇక మన ఇంటికి రాదు" అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు వెనక నుంచి నాన్న సీరియస్‌గా "రాకపోతే మంచిదేలే" అన్నాడు. "ఎందుకయ్యా?" అని చింటూ అడిగాడు. "చాయ్ ఒక కప్పే ఉందిగా అందుకు" అన్నాడు వాళ్ళ నాన్న. ఇంట్లో వాళ్ళంతా నవ్వుతున్నారు. అంతలోనే ఆ ఊర్లో తాత గుమ్మం దగ్గరకొచ్చి "ఏమయ్యా చింటూ, చందమామ వచ్చిందా?" అని అడిగాడు. "లేదు తాతయ్య, మేక బిస్కెట్లన్నీ తినేసింది" అన్నాడు చింటూ. అప్పుడు తాతేమో "ఆ! మరేం పర్లేదులే, చందమామ అయినా డైట్‌లో ఉంది" అన్నాడు. అందరూ నవ్వులో మునిగి ఉండగా చింటూ ఆకాశం వైపు చూసి హమ్మయ్య అన్నాడు. అందరూ "ఏమైంది?" అని అడిగారు. "చందమామ మాయమైపోయింది" అన్నాడు చింటూ. అప్పుడు నాన్న ఆకాశం వైపు చూసి "అరేయ్ తెల్లారిందిరా" అన్నాడు. చింటూని చూసి నవ్వుతుంటే చింటూ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా "రేపు సూర్యుడు ఎక్కడికెళ్తాడో నేను కనిపెడతాను" అన్నాడు. అప్పుడు అందరూ ఒకేసారి "అయ్యో! రేపు మన ఊరికి ఇంకా గండమే" అంతే కాదండోయ్! మన చింటూ గాడి పిచ్చి ఆలోచనలు జస్ట్ స్టార్ట్ అయ్యాయి అంతే. మరి నెక్స్ట్ వీక్ స్టోరీలో వాడు సూర్యుడిని కనిపెడతాడా? లేకపోతే సూర్యుడే వీడి వెనకాల పడతాడో? నెక్స్ట్ వీక్ మన సిల్లీ లెజెండ్స్ సీరీస్‌లో నెక్స్ట్ స్టోరీ కోసం వెయిట్ చేయండి. మీ అందరికీ ఈ సిల్లీ, క్రేజీ, ఫన్నీ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీస్‌లో అసలు ఐ హాడ్ సో మచ్ ఫన్ స్క్రిప్టింగ్ దిస్ అండ్ ఈవెన్ ఇన్ నరేషన్ గూడా నేను ఇంత ఫన్ ఎంజాయ్ చేసిన స్టోరీ ఇంకోటి లేదు.